నటసింహం నందమూరి బాలకృష్ణ. ఈ పేరు వింటేనే అభిమానుల్లో ఒక తెలియని ఉత్తేజం, రక్తం ఉరకలేసే ఉత్సాహం. ఆదోని పట్టణంలో నేడు బాలయ్య పుట్టినరోజు వేడుకలు అంబరాన్ని తాకాయి. మట్కర్ గిరి ప్రాంతం నందమూరి నామస్మరణతో మార్మోగిపోయింది. షరఫ్ బజార్లోని వెంగళాపురం ఆంజనేయస్వామి ఆలయం వద్ద బాలయ్య వీరాభిమానులు ప్రత్యేక పూజలతో తమ ఆరాధ్య దైవానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మా ఆరాధ్య దైవం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అంటూ స్వామివారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ అభిమాని నాగరాజు మాట్లాడుతూ, బాలయ్య అంటే కేవలం వెండితెర నటుడు మాత్రమే కాదు, కోట్ల మందికి ఆశాదీపం. వెండితెరపై తన నటనతో అలరించడమే కాకుండా ఎమ్మెల్యేగా ప్రజాసేవలోనూ, బసవతారకం హాస్పిటల్ ద్వారా పేదలకు ప్రాణదాతగా ఆయన చేస్తున్న సేవలు అనిర్వచనీయం. ఏపీ ప్రజల కోసం విజయవాడలో కొత్త హాస్పిటల్కు శంకుస్థాపన చేయడం ఆయన సేవా నిరతికి నిదర్శనం అని ఎంతో గర్వంగా చెప్పుకొచ్చారు. ఈ వేడుకల్లో ఆదోని బాలకృష్ణ సీనియర్ అభిమాని బి నాగరాజుతో పాటు వై నాగార్జున, మహదేవప్ప, చంద్రశేఖర్ గౌడ్, గురు, ఓబులేష్, సీనా, వై హనుమంతు, చాకలి నాగరాజు, గోవిందరాజులు, పొట్టుబండి వీరేష్ గారలు పాల్గొన్నారు. అలాగే మట్కర్ గిరి ప్రాంతానికి చెందిన మహిళా అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో యువత పాల్గొని బాలయ్య జయంతిని ఒక పండగలా జరుపుకున్నారు. నందమూరి కుటుంబం అంటేనే సేవాగుణానికి మారుపేరు అని, అలాంటి వ్యక్తికి అభిమానులమవ్వడం తమ పూర్వజన్మ సుకృతమని వారంతా సగర్వంగా ప్రకటించారు. ఈరోజు జూన్ 10 అంటే యావత్ భారతదేశానికే ఈరోజు పండుగ రోజు. అంటే ఈరోజు మా అభిమాన నటుడు, మా దైవం, మా సర్వం, ఆంధ్రుల అందాల అభిమాన నటుడు నందమూరి అందగాడు నటసింహ పద్మభూషణ్ మా బాలయ్య బాబు 66వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. సందర్భంన ఇక్కడికి విలేసిన అందరికీ, పత్రికా విలేకరులకి, అభిమానులకు, ఆడపడుచులకి అందరికీ శుభాకాంక్షలు, శుభాభివందనాలు. బాబు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని, ఆయనకు భగవంతుడు సకల ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మా అభిమానుల తరఫున ఆయనకి బర్త్డే విషెస్ ఫస్ట్ తెలుపుతున్నాం అందరికీ. ఆదోని అభిమానుల తరఫున. పేరు నాగరాజు, సీనియర్ అభిమాని, ఆదోని. ఇలాంటి పోలంటే ఇంకా ఆయన రామకోటి కన్నా ఎక్కువైతుంది, కానీ ఆయన అంతా తెలిసిందే, ఆయన గురించి ఏం మాట్లాడేది లేదు. ఆయన కళామ తల్లికి ఎంతో సేవ చేసినాడు, అలాగే ప్రజలకు కూడా సేవ చేస్తూ హిందూపూర్లో ఎంతో ప్రజలు ముప్పు పొందినాడు. అలాగే క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించి ప్రజలకి 2 రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే పేరుగాంచిన హాస్పిటల్స్ నిర్మించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలు ముప్పు పొందినాడు. ఆయన ఇంకా ఇలాగే విజయవాడలో కూడా మొన్ననే భూమి ఫౌండేషన్ జరిగింది క్యాన్సర్ ఆసుపత్రిది, అక్కడ కూడా రూపుదిద్దుకుంటుంది. ఆడ కూడా నిర్మించి అందరికీ సేవలు చేస్తారని భావిస్తూ ఆయన ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని అభిమానుల తరపున విషయం చెప్తున్నారు. జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. ఇక్కడ ఇచ్చేసినటువంటి మహిళల అభిమానులకు మరియు సీనియర్ బాలకృష్ణ అభిమానులకు, వేదికను అలంకరించినటువంటి మా బాలకృష్ణ అభిమానులకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు నందమూరి బాలకృష్ణ గారి 66వ పుట్టినరోజు సంవత్సరము జరుపుకుంటూ అలాగే ఈ సీనియర్ అభిమానులకు మరియు అందులో వచ్చి మా సీనియర్ అభిమాని అయినటువంటి మా ఆదోని నాగరాజ్ అన్న గారు అదే రోజే పుట్టినరోజు. అదే ఇతనికి కూడా అన్నగారికి కూడా విషయం తెలియజేసుకుంటూ కోరుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి బర్త్డేలో మా బాలయ్య బాబు గారితో పాటు మా ఆదోని అన్న అయినటువంటి నాగరాజు గారు సీనియర్ అభిమాని అయినటువంటి బాలకృష్ణ ఫ్యాన్స్ అభిమానులు ఆరోగ్యాలతో అష్టైశ్వర్య భాగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ, మళ్ళీ 2 రాష్ట్రాలు అయినటువంటి జంట రాష్ట్రాలు ఏది తెలంగాణ, ఆంధ్ర, అక్కడ బసవతారకం హాస్పిటల్ స్థాపించి మళ్ళీ ఇక్కడ కూడా ఆంధ్రలో బసవతారకం హాస్పిటల్ ఫౌండేషన్ వేసి మళ్ళీ సేవా కార్యక్రమాలు చేస్తూ బాలకృష్ణ గారు ఇంకా ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మన బాలకృష్ణ అయినటువంటి హీరో మంచి చిత్రాలను తీస్తూ ప్రజలకి ఆధారంగా ఉండాలని కోరుకుంటూ ఈ సభ ఇటువంటి అవకాశం కలిగించినందుకు మీడియా మిత్రులకి మరి మా నందమూరి తోటి అభిమానులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై బాలయ్య, జై బాలయ్య. నా పేరు మహాదేవప్ప, ఆదోని సీనియర్ అభిమాని బాలకృష్ణ ఫ్యాన్స్.